హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇవాళ మనము ట్రిగనామెట్రీ గురించి చెప్పుకుంటున్నాం కదా, టాపిక్ స్టార్ట్ చేసాం కదా. దాంట్లో నిన్న ట్రిగనామెట్రిక్ రేషియోస్ గురించి చెప్పుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సంబంధించి. ఈరోజు ట్రిగనామెట్రీ రేషియోస్ అండ్ సంబంధించిందే, కానీ యాంగిల్స్ అంటే మనము 0 డిగ్రీ 30 డిగ్రీ 45 90 అలా యాంగిల్స్ తీసుకొని మనం వాటి మీద సైన్ కాస్ అలా ఎలా వస్తాయి ఆ రేషియోస్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, నా మనము అది ఫస్ట్ మనకి 0 డిగ్రీ 30 డిగ్రీ తర్వాత మనకి ఉండేటటువంటి 45 డిగ్రీ 60 డిగ్రీ 90 డిగ్రీ ఈ వాల్యూస్ అంటే ఇక్కడ కేవలం మనము 5 వాల్యూస్ గురించే మనం చదువుతాం ఇక్కడ టాపిక్లో. యాక్చువల్గా అయితే మనకి డిలీటెడ్ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 0 డిగ్రీ 90 డిగ్రీస్ గురించి లేదు. మనకి తీసుకోవాల్సిన వాల్యూస్ 30 45 60నే అని అన్నారు. బట్ మనం ఇక్కడ అన్నీ చూద్దాం ఒకసారి వాల్యూస్ ఎట్లా అనేది. అయితే ఈ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, దాని థీరం ఏంటి, ప్రూఫ్ ఏంటి, ఇదంతా నేనేం చెప్పను, జస్ట్ ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఆధారంగా మనం ఒకసారి చూద్దాం. ఓకే చిల్డ్రన్, మీకు ఇక్కడ హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ హ్యాండ్ సింబల్ తీసుకొని మనము యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే ట్రిక్ చెప్తాను. సపోజ్ దిస్ ఈస్ 0 డిగ్రీస్ అనుకోండి, దిస్ ఈస్ 30 డిగ్రీస్, దిస్ ఈస్ 45 డిగ్రీస్, దిస్ ఈస్ 60 డిగ్రీస్, దిస్ ఈస్ 90 డిగ్రీస్. అన్నిటికంటే లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా మన హ్యాండ్లో ఉండేటటువంటి లిటిల్ ఫింగర్, ఈ ఫింగర్ని 0 అనుకోవాలి. ఈ ఫింగర్ మనకి రింగ్ ఫింగర్ని 30 డిగ్రీస్ అండ్ మనకి మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా దీన్ని 45 డిగ్రీస్ అంటాం. ఇది ఇండెక్స్ ఫింగర్ కదా, దీన్ని 60 డిగ్రీస్, ఇది థంబ్ కాబట్టి దిస్ ఈస్ 90 డిగ్రీస్ అంటాం. సో ఇది కనుక మనం ఇలా పెడితే ఇవన్నీ మనకి హ్యాండ్ వస్తుంది అనమాట. ఓకే, నా ఈ హ్యాండ్ ఆధారంగానే మనం ఈ వాల్యూస్ కనుక్కోవడం స్టార్ట్ చేస్తాం. దీనికి కొంచెం ఒక చిన్న మనం రూల్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే రూట్ ఆఫ్ ఫింగర్స్ బిలో బై 2, ఇంతే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం సైన్ రేషియోస్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సైన్ రేషియోస్ కనుక్కుందాం. ఫస్ట్ ఇప్పుడు నాకు 0 డిగ్రీ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, సైన్ 0 డిగ్రీ అని చెప్తాను. ఓకే, సో సైన్ 0 అంటే సైన్ 0 డిగ్రీలో ఫింగర్స్ బిలో, ఇప్పుడు 0 అంటే ఇది కదా మనం అనుకున్నది 0. సో ఇక్కడ కూడా మీకు పటంలో 0 కనపడుతుంది. 0కి నేను కనుక దీన్ని మూస్తే ఫింగర్ బిలో ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. ఏమీ లేవు అంటే అర్థం ఏంటి చిల్డ్రన్, దిస్ ఈజ్ 0 బై రూట్ 0 బై 2. అంటే రూట్ 0 అంటే 0నే కదా, 0 బై 2, సో 0 అంటే సైన్ 0 డిగ్రీస్ ఏమొచ్చింది మీకు 0. ఓకే, నౌ సైన్ 30. ఓకే, సైన్ 30లో ఇప్పుడు నేను 0 30 అన్నాను కదా, సో దీన్ని చేస్తే ఈ ఫింగర్ మూసిన దాని కింద ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి, బిలో 1 ఉంది కదా, సో రూట్ 1 బై 2. సో రూట్ 1 బై 2 అంటే 1నే కదా, సో 1 బై 2 అంటే సైన్ 30 వాల్యూ ఎంత, 1 బై 2. అలాగే సైన్ 45 డిగ్రీస్. సో సైన్ 45 అంటే మనం ఇది అనుకున్నాం కదా, సో దీన్ని క్లోజ్ చేసేస్తే కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి మనకి, బిలో 2 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ 2 బై 2. ఓకే, సో రూట్ 2 బై 2 అంటే రూట్ 2. ఈ 2ని కూడా మనం రూట్ 2 ఇంటూ రూట్ 2 అని రాయొచ్చు, ఎందుకంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్, అగైన్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 2 మిగులుతుంది. కాబట్టి ఈ రూట్ 2 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, 1 బై రూట్ 2 అంటే సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2. అలాగే సైన్ 60 డిగ్రీస్. 60 అంటే మనం ఇది అనుకున్నాం కదా, సో దీన్ని క్లోజ్ చేస్తే ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, సో 3 కాబట్టి రూట్ 3 బై 2. ఇంకా డైరెక్ట్గా దాని వాల్యూ వస్తుంది, దాన్ని మనం ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు సైన్ 90 అంటే ఇది కదా, ఇది మూసామనుకోండి, ఇది మూస్తే ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి కింద, 4 ఫింగర్స్ ఉన్నాయి, సో రూట్ 4 బై 2. రూట్ 4 అంటే అర్థమైంది, అది రూట్ నుంచి బయటకు వస్తే 2 బై 2, సో 2 క్యాన్సల్ అయితే ఏమొస్తుంది, 1. అంటే సైన్ 0 0, సైన్ 30 1 బై 2, సైన్ 45 1 బై రూట్ 2, సైన్ 60 రూట్ 3 బై 2, సైన్ 90 1. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకు ఉండేటటువంటి ట్రిగనామెట్రీలో ఉండే రేషియోస్ సైన్, కాస్, టాన్. ఓకే, అండ్ సైన్కి మనం చెప్పాం కదా నిన్న రివర్స్గా, అంటే ఇది ఆపోజిట్ బై హైపోటీనస్ అన్నప్పుడు మనము హైపోటీనస్ బై ఆపోజిట్ కూడా రాసాం. రాసినప్పుడు మనకి ఏమైంది, కొసెక్ వచ్చింది, అవునా.
అంటే సైన్కి రెసిప్రోకల్స్ రాస్తే కొసెక్ వస్తుందని మనకు దీన్ని బట్టి అర్థమైందా లేదా? అలాగే కాస్ మనం ఏం రాసాము, అడ్జసెంట్ సైడ్ బై హైపోటీనస్ అని రాసాము ముందు వీడియోలో, అవునా? అన్నప్పుడు దీనికి మనము హైపోటీనస్ బై అడ్జసెంట్ అని రాసినప్పుడు మనం ఏమనుకున్నాము, నిన్న సెక్ అనుకున్నాం. అంటే కాస్కి రెసిప్రోకల్స్ రాస్తే మీకు ఏమొస్తుంది, సెక్ వస్తుంది అని అర్థమైంది. ఇప్పుడు టాన్ అంటే మనం ఏమనుకున్నాం, సైన్ బై కాస్. ఇప్పుడు హైపోటీనస్ క్యాన్సిల్ అయితే మీకు ఆపోజిట్ బై అడ్జసెంట్ వస్తుంది కదా, అంటే అర్థమైంది సైన్ బై కాస్ చేస్తే మీకు టాన్ వచ్చేస్తుంది. ఇప్పుడు టాన్ కి రెసిప్రోకల్స్ రాస్తే మీకు ఏమొస్తుంది, కాట్ వస్తుంది. అంటే కాస్ బై సైన్, అంతే కదా, రెసిప్రోకల్స్ రాస్తే అది వస్తుంది. లేదా దీనికి మనం ఏమనుకున్నాము, ఆపోజిట్ బై అడ్జసెంట్ రాస్తే టాన్ వస్తుంది. దీనికి అడ్జసెంట్ బై ఆపోజిట్ రాస్తే అయిపోయింది, కాట్ వస్తుంది. సో ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు, నేను ఒక టేబుల్ రూపంలో మీకు ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఒక్కసారి మనము ఇది చూద్దాం చిల్డ్రన్. ఇందాక మనం సైన్ దాంట్లో కనుక్కున్నాం కదా, సైన్ 0 0, సైన్ 30 మనకేమొచ్చింది 1/2. సైన్ 30 అంటే ఒకవేళ మీకు గుర్తులేదు అనుకోండి, ఇప్పటిదాకా కొంచెం నేను గుర్తులేనట్టు చేశాను కదా, గుర్తులేదు అనుకోండి, 30 చేస్తే ఫింగర్స్ బిలో ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. అంటే √1/2 అంటే ఏమొస్తుంది, √1 అంటే 1 కదా, 1/2. అట్లా చేసుకునేటట్టుగా చూడండి. ఓకే, నెక్స్ట్ సైన్ 45 1/√2, √3/2 అండ్ సైన్ 90 1 అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము కాస్ కొద్దాం. కాస్ వచ్చినప్పుడు ఏం లేదు, ఈ సైన్ 0 ఏదైతే రాసామో దీనికి మనము రివర్స్ గా రాసుకుందాం. రివర్స్ గా రాసుకొస్తే ఏమైతుంది, 1 √3/2 1/√2 1/2 0 అయిపోయింది. క్లియర్? నౌ మనము టాన్ అన్నప్పుడు సైన్ బై కాస్ అన్నాం కదా. సో సైన్ బై కాస్ అంటే 0/1, 0 ఇక్కడే కనిపిస్తుంది మనకి. 1/2/√3/2, 2 క్యాన్సిల్ అయితే ఏమి మిగులుతుంది, 1/√3. ఇక్కడ 1/√2 1/√2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, 1. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, √3/1 అంటే √3. అండ్ ఇక్కడ 1/0 అంటే మనకి ఏమని తెలుసు, నాట్ డిఫైన్డ్. అయిపోయింది కదా, సింపుల్. ఓకే, సో సైన్ ఒక్కటి రాస్తే కాస్ రివర్స్ లో రాయొచ్చు, సైన్ బై కాస్ చేస్తే టాన్ వచ్చేసింది. నా ఇప్పుడు నేను ఏం చెప్పాను, సైన్ కి రెసిప్రోకల్స్ రాస్తే కొసెక్ వస్తుంది అన్న. సో రెసిప్రోకల్స్ అంటే అర్థమైంది, న్యూమరేటర్ డినామినేటర్ గా, డినామినేటర్ ని న్యూమరేటర్ గా రాయాలి. ఇప్పుడు 0 అంటే 0/1 ఉంది, 1/0 రాస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నాట్ డిఫైన్డ్ అవుతుంది. అవునా, 1/0 రాస్తే ఏమవుతుంది, నాట్. ఇప్పుడు 0 ఉంది, 0/1 రెసిప్రోకల్ రాయాలంటే ఏం రాస్తారు చిల్డ్రన్, 1/0 రాస్తారు. 1/0 మనకు వస్తుందా, రాదు కదా, దట్ ఈస్ నాట్ డిఫైన్డ్. అయిపోయింది. సో ఈ వాల్యూ నాట్ డిఫైన్డ్ అని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది 1/2 ఉంది, 1/2 రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుంది, 2/1 అంటే 2. ఇక్కడ దిస్ ఈస్ √2/1 అంటే √2. సో దీన్ని ఏం రాస్తాము, 2/√3. ఓకే, 1/1 అంటే అగైన్ మళ్ళీ అది 1 వస్తుంది. తర్వాత కాస్ కి రెసిప్రోకల్స్ రాస్తే మనకి ఏమొస్తుంది, సెక్ వస్తుంది. సెక్ కి ఇంకొకటి ఏంటంటే దీనికి రెసిప్రోకల్స్ అయినా రాయొచ్చు, లేదా కొసెక్ అనుకున్న తర్వాత దానికి రివర్స్ అయినా సరే రాయొచ్చు, ఏదైనా కరెక్టే అవుతుంది. ఓకే, సో రెసిప్రోకల్స్ రాసిన 1, ఓకే 2/√3, ఇక్కడ √2, ఇక్కడ 2/1 అంటే 2, ఇక్కడ మనకి ఏమొస్తుంది 0/1 1/0 వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఏమొస్తుంది, నాట్ డిఫైన్డ్. ఏమొస్తుంది, నాట్ డిఫైన్డ్. లేదా మనము కొసెక్ అనుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా సెక్ అంటే రివర్స్ రాసుకోవచ్చునా సరే, 1 2/√3, ఓకే √2 2 నాట్ డిఫైన్డ్, ఏదైనా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కి మనకి కాట్ రేషియోస్ లలో చూడండి. కాట్ అంటే టాన్ కి మనకి రెసిప్రోకల్స్ రాస్తే కాట్ వస్తుంది. ఓకే, సో 0/1 అంటే 1/0. సో మళ్ళీ ఏమొస్తుంది, నాట్ డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ √3 ఎందుకంటే 1/√3, √3/1 సరే. నెక్స్ట్ 1 తర్వాత √3/1 ఉన్నట్టు కాబట్టి తన రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుంది, 1/√3. ఓకే, 1/√3 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే 0 వస్తుంది. ఎందుకంటే నాట్ డిఫైన్డ్ అంటే మనం ఏమనుకున్నాం, 1/0 అనుకున్నాం కదా, దాని రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుంది, 1/0 రెసిప్రోకల్ రాస్తే 0/1 అవుతుంది. అవునా, సో కాబట్టి 0 వస్తుంది. క్లియర్ చిల్డ్రన్? సో ఇప్పుడు మనకి
ఒక్క వాల్యూ మాత్రం చాలా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. రేషియోస్లలో మనకు వచ్చేటటువంటి వాల్యూస్ ఉన్నవి 5 కాబట్టి ఫస్ట్ మీరు సైన్ కనుక కరెక్ట్ చేయగలిగితే సైన్కి రివర్స్ రాస్తే కాస్ వస్తుంది, సైన్కి రెసిప్రోకల్స్ రాస్తే కొసెక్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాస్ తర్వాత వచ్చిన తర్వాత సైన్ బై కాస్ చేస్తే మీకు టాన్ వస్తుంది, టాన్కి రెసిప్రోకల్స్ రాస్తే కాట్ వస్తుంది, కాస్కి రెసిప్రోకల్స్ చేస్తే సెక్ వస్తుంది. కాబట్టి సైన్కి రివర్స్ రాస్తే మీకు ఏమొస్తుంది, రివర్స్గా రాస్తే కాస్ వస్తుంది, సైన్కి రెసిప్రోకల్స్ రాస్తే మీకు ఏమొస్తుంది, కొసెక్ వస్తుంది. క్లియర్? అలాగే కాస్కి రెసిప్రోకల్స్ రాస్తే ఏమొస్తుంది, రెసిప్రోకల్స్ రాస్తే ఏమొస్తుంది, సెక్ వస్తుంది. ఓకే, క్లియర్? టాన్కి రెసిప్రోకల్స్ రాస్తే ఏమొస్తుంది, కాట్ వస్తుంది. ఇంతే, మీరు ఏమి కన్ఫ్యూజ్ కావాలి. సైన్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఫింగర్ టిప్ చెప్పాను కదా ఇప్పటిదాకా. సైన్ 0 ఎట్లా చేయాలి, రూట్ ఫింగర్స్ బిలో బై 2 చేస్తే చాలు. ఈ సూత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, రూట్ ఫింగర్స్ బిలో బై 2 అంతే. అన్నప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని దీన్ని లిటిల్ ఫింగర్ ని 0, 30, 45, 60, 90 0 అయిపోయింది. ఓకే, 30. ఓకే, 1 ఉంటుంది, రూట్ 1/2 1/2 ఈజీగా మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లా మనము ఇది కనుక ప్రాక్టీస్ చేసినామంటే సైన్ వస్తుంది. సైన్కి వచ్చింది అంటే ఇంక ఇవన్నీ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుంటాయి. నాకు తెలిసి ఈ ట్రిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైన తర్వాత మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేద్దాం. అప్పటి వరకు మీరు ఇవన్నీ కూడా నేర్చుకొని ఉండండి. ఈ ఫింగర్ది మనం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. అవి వాల్యూస్ గుర్తుంటే మనం 11.2 ఎక్సర్సైజ్ బాగా చేయొచ్చు. ఓకే చిల్డ్రన్? ఓకే, అంటిల్ దెన్ బాయ్ బాయ్.